శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూన్ మాసంలో 2, 3, 4, 5 తేదీన ఈ 4 రోజుల్లో కుంభరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం. మరి కుంభరాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రోజు మనం కుంభరాశి వారి గురించి చెప్పేటటువంటి ప్రతి ఒక్క మాట కూడా తప్పకుండా మీరు మనసు పెట్టి వినేటటువంటి మాట. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి సంచలమైనటువంటి సంఘటన అనేది ఒకటి జరగబోతుంది. మీ వెనుక గోతులు తవ్వుతూ మీ ఎదుగుదలను మిమ్మల్ని చూస్తూ ఓర్వలేక రకరకాల కుట్రలు పన్నేటటువంటి కొంతమంది శత్రువుల యొక్క ఆట అనేది పూర్తిగా ముగిసిపోబోతుంది. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీరు పొందేటటువంటి దివ్యమైన రోజులు. ఈ 4 రోజులు కూడా మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, అలాగే ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి ముఖ్యమైన కొన్ని పనుల గురించి తెలుసుకుని వాటి గురించి తప్పకుండా పాటించేటటువంటి ఒక నియంత్రణ అనేది పాటించండి. ఇక ఈ 4 రోజులు కూడా మీ విజయానికి కేవలం భగవంతుడు అనేది ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడని గ్రహించండి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతి ఒక్కరి కుట్రలు కూడా ఇప్పుడు వాళ్ళ గడపకే దరిచేరబోతున్నాయి. ఎందుకంటే మీ చుట్టూ భగవంతుని యొక్క రక్షణ వలయం అనేది ఏర్పడబోతుంది. అది మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వేలతో సహా పీకి పారైపోతుంది. మీరు ఇప్పటి వరకు ఎంతగానో సహించారు, ఎన్నో అవమానాలను భరిస్తూ మౌనంగా వచ్చారు. అయితే ఇప్పుడు ఆ మౌనమే మీ పాలిట అతిపెద్ద ఆయుధంగా మారబోతుంది. పరిస్థితులు ఎంత వేగంగా మారబోతున్నాయి అంటే మీ శత్రువులు కూడా తమకు ఏం జరుగుతుందనేది ఊహించుకోలేరు. ఇక వాళ్ళు మీ దారిలో పెట్టినటువంటి ప్రతి అడ్డంకులను అవి వాటికై అవే మొక్కలైపోవటం కల్లారా చూస్తారు. వాళ్ళ మోసాలన్నీ కూడా విఫలం అవ్వటం చూస్తారు. మీ ఎదుగుదల ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని అడ్డుకునేటటువంటి ధైర్యం చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. మీరు వేసే ప్రతి అడుగులోనూ కూడా భగవంతుని యొక్క తోడు మీకు లభిస్తుంది. అందుకే మీ దారి మునుపటి కంటే కూడా చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మిమ్మల్ని ఎవరైతే తక్కువ అంచనా వేశారో వారందరూ కూడా మీ ఎదుగుదలను చూసి లోలోపల భయపడటం మొదలు పెడతారు. వాళ్ళ అహంకారం పూర్తిగా బలైపోతుంది. వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి ముసుగులు తొలగిపోయి వాళ్ళు వేసినటువంటి చెడు పనుల వల్ల ఫలితాన్ని వారు అనుభవించేటటువంటి రోజులు. మీరు కేవలం విజయం వైపు దూసుకుపోవడానికే పుట్టారండి. కాలం మిమ్మల్ని ఎన్ని రకాల పరీక్షలు పెట్టినప్పటికీ కూడా మీరు నీతి నిజాయితీలతో చేసినటువంటి ప్రతి పని కూడా మిమ్మల్ని ఎక్కడా కూడా పడిపోనివ్వకుండా చేసింది. అంతేకాదు ఇప్పుడు మీరు ఎక్కడ తొందరపడకుండా చాలా ప్రశాంతంగా ఈ 4 రోజులు ఉండాలి. మీరు చేసినటువంటి ప్రతి నిర్ణయం, ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ విజయం ఎంత గొప్పగా ఉండబోతుందో చూసి ఈ ప్రపంచం మీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారు. మీ పక్షాన ఇంత మార్పు అసలు ఎలా వచ్చింది అనేది ఎవరికీ కూడా అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే మీ అదృష్టం ఒక్కసారిగా మలుపు తిరిగినట్లుగా మీకు కూడా అనిపించలేదు. అంటే ఆశ్చర్యానికి గురయ్యే విధంగా మీ అదృష్టం అనేది మారుతుందన్నమాట. అంతేకాదు మీరు ఇప్పుడు ఎంత ఎత్తుకు ఎదగబోతున్నారంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఇకపై మీ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడతారు. మీ చుట్టూ ఉన్నటువంటి భగవంతుని యొక్క రక్షణ వలయం ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా కానీ తిరిగి వాళ్ళ మీదకే తిప్పి కొట్టేలా చేస్తుంది. అయితే ఈసారి ఆ శక్తులు ఎదురు దెబ్బకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. మరలా మీ జీవితంలోకి మిమ్మల్ని చూడాలన్నా కూడా భయపడిపోతారు. ఇకపై మీరు వేసే ప్రతి అడుగులో కూడా తెలియనటువంటి ఒక కొత్త వెలుగు అనేది మీకు కనిపిస్తుంది. సాక్షాత్తు భగవంతుడు మిమ్మల్ని చేపట్టి మరీ నడిపిస్తున్నట్లుగా మీకు తెలియనటువంటి ఒక భావన మీ మనసుకు కలుగుతుంది. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. గాలి కూడా మీకు ఎన్నో రకాల సానుకూలమైనటువంటి గొప్ప సంకేతాలను అందిస్తుంది. మీరు ముందుకు సాగుతుంటే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం మీ కళ్ళారా చూస్తారు. ఒకవేళ మీరు ఎక్కడైనా ఆగాలని చెప్పి చూసినా మీ అదృష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సమాజంలో మీకు దక్కవలసినటువంటి గౌరవం, విజయం దక్కేలా చేయటం ఇప్పుడు భగవంతుడి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అయితే ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారందరూ కూడా మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక తలదించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది.
నిన్నటి వరకు మిమ్మల్ని కిందకి లాగాలని చూసిన వారు ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల ఆ వచ్చేటటువంటి ఇబ్బందుల నుండి ఎలా తప్పించుకోవాలనేది తెలియక ఇబ్బందులు పడతారు. అయితే ఈ మార్పు చాలా వేగంగా ఊహించని విధంగా వస్తుందండి. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సొంత బలహీనతల వల్ల వెనకబడిపోవటం మీరు కళ్ళారా చూస్తారు. అయితే మీకు మాత్రం మీ దారి పూర్తిగా క్లియర్గా అయిపోతుంది. అడ్డంకులు తొలగిపోతాయి. రోజు రోజుకు మీ జీవితంలో మీ అదృష్టంలో ఒక కొత్త అధ్యాయం అనేది మొదలవుతుందా అన్నంతగా మీరు ఆశ్చర్యపోతారు. ఇక మీరు కేవలం ఉన్నత స్థానాలకు చేరుకోవడమే కాకుండా సమాజంలో మీ ప్రభావం, మీ పేరు, అలాగే మీ గౌరవం ఎంత బలంగా మారుతాయి అంటే మీ పేరు వింటేనే మీ శత్రువులు తమ కుట్రలను కూడా ఆపేసేలా చేస్తారు. ఇప్పుడు మీరు ఎవరికి ఏది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఏది మాట్లాడకుండా చాలా అంటే చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీ మాటలు కాదండి, మీ సక్సెస్ మాత్రమే అందరికీ సమాధానం చెప్పాలి. మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వారు ఇప్పుడు మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు ఎలా వచ్చింది అని చెప్పి అనుకునేలాగా మీ మార్పు అనేది నలుగురికి కూడా చాలా అంటే చాలా ఆదర్శంగా కూడా ఉంటుంది. కుంభరాశి వారికి పూర్తిగా న్యాయం అనేది జరగబోతుంది. అటు శని భగవానుడి యొక్క అనుగ్రహంతో, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీరు కష్టానికి ఎంత ఓపిక పట్టారో దానికి విలువైనటువంటి బహుమతి లభిస్తుంది. కుంభరాశి వారికి సరైనటువంటి న్యాయం జరిగేటటువంటి గొప్ప రోజులనే చెప్పుకోవాలి. న్యాయం జరిగేటటువంటి గొప్ప రోజులు ఇవి. కాబట్టి ఓపికగా ఉండండి. మీ చుట్టూ ఉన్నటువంటి దైవ రక్షణ మరింత ఎక్కువగా బలపడుతున్న కొద్దీ మీ శత్రువుల యొక్క ఆత్మవిశ్వాసం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. అంటే ఒకప్పుడు మిమ్మల్ని చూసి బాగా నవ్వి మీ దారిలో అనేక రకాల రాళ్లు వేసిన వారు ఇప్పుడు ఒక చిన్న సమస్యను కూడా తట్టుకోలేక ఇబ్బందులు పడేటటువంటి రోజులు. మీరు ఒంటరిగా అనుభవించినటువంటి బాధ ఇప్పుడు చాలా రెట్లు ఎక్కువగా వాళ్ళ జీవితాల్లోకి చేరుతుంది. మీ మౌనమే ఇప్పుడు వాళ్ళ పాలిట ఒక పెద్ద తుఫాన్లా మారుతుంది. ఎందుకంటే మౌనంగా ఉండే వాళ్ళ తిరుగుబాటు ఎప్పుడూ కూడా బలంగానే ఉంటుంది. మరి ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా మారబోతున్నటువంటి రోజులు కదా. మరి పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేయబోతున్నాయి. మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసింది కేవలం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే కాదండి. ఒక పెద్ద అంటే పెద్ద సంఖ్య ఉందని చెప్పుకోవచ్చు. ఒక పెద్ద సంఖ్య మీ వెనుక చేరింది. మిమ్మల్ని మానసికంగా బలహీనపరుచుతూ, మిమ్మల్ని పూర్తిగా కృంగతీస్తూ, సమాజంలో మీ ప్రతిష్టను దెబ్బతీస్తూ, మీరు చేసేటటువంటి ప్లాన్స్ కానీ లేదా ఏదైనా ఒక పని చేయాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు అది కాదు ఇది కాదు అని చేస్తే చాలా మోసపోతావు. ఇలా రకరకాలుగా మీ మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉంటున్నారన్నమాట. ఇలా మిమ్మల్ని పూర్తిగా అంటే మీరు ఏదైతే ఎంచుకుంటున్నారో సరైనటువంటి రంగాన్ని కానీ, సరైనటువంటి సలహాను కానీ, సరైన నిర్ణయాన్ని తీసుకునేటటువంటి సమయంలో వారు మీ హక్కును వచ్చేసి చేరి మీకు నానా రకాలుగా అంటే లేనిపోని తప్పుడు సమాచారాన్ని, తప్పుడు నిర్ణయాలను, లేనిపోని టెన్షన్కు మీకు గురయ్యే విధంగా చేయటం ఇలా చేస్తున్నారు. ఇలా అనేక రకాలుగా మిమ్మల్ని మభ్యపెట్టి వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని పూర్తిగా మీ ప్లాన్స్ను డైవర్ట్ చేస్తున్నారు. అయితే ఇకపై మీ శత్రువులకు కష్టకాలం మొదలైనట్లే. మీ వెనక ఉండి నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి వారి ముఖాలు కూడా బయటపడతాయి. వాళ్ళ మనసులో ఇప్పుడు ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే నిజం ఎంతో కాలం దాగి ఉండదు అంటారు. వాళ్ళ పతనం అనేది వారే కోరి తెచ్చుకున్నారు. అయితే మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా మార్చుకోవాలి. జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను మీరు చూసి ఉండవచ్చు. కానీ భగవంతుడు మనిషికి ఓపిక ఉన్నంత వరకే పరీక్షలు పెడతాడు. ఆ ఓపిక కూడా నశించినప్పుడు సాక్షాత్తు భగవంతుడు స్వయంగా మన చెయ్యి పట్టి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఇదే ఇప్పుడు మీ జీవితంలో జరగబోతుంది. అలాగే ఇక మీరు చెప్పాల్సి వస్తే ఈ 4 రోజుల్లో ఎక్కడైనా కానీ అంటే మిమ్మల్ని మీరు నిరూపించుకునేటటువంటి గొప్ప రోజులండి. సానుకూలమైనటువంటి శక్తి మీ ఒంట్లోకి ప్రవహించి మీకు ఎదురుపడుతున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేదంతా కూడా పూర్తిగా తొలగిపోయేలా కనిపిస్తుంది. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైన విషయం, పరమేశ్వరుడు మీ చుట్టూ అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. మరి మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు చేయకండి. అంతేకాకుండా కళ్ళు మూసుకుని ఈ 4 రోజులు కూడా ఎక్కువగా స్వామిని ప్రార్థిస్తూ ఉండండి. అలాగే నాకు వ్యతిరేకంగా ఎవరైతే కుట్రలు పన్నుతున్నారో ఆ చెడంతా కూడా వాళ్ళకే చేరాలి.
ఎప్పుడు కూడా నేను సత్య మార్గంలో నడిచే విధంగా నన్ను జాగ్రత్తగా కాపాడు స్వామి అని చెప్పి మనసులో అనుకోండి. ఈ మాటలు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అయితే మిమ్మల్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకున్నటువంటి పనిలో కూడా మీకు ఒక మంచి అంటే ఎక్కడైతే మేము పని చేయలేమని చెప్పి దానిని పక్కన పెట్టారో ఆ పనిలోనే మీరు 1% కానీ లాభం కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకునేటటువంటి సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఏ పనైనా ఏ అవకాశాన్నైనా కానీ వచ్చిన దాన్ని ఉపయోగించుకోండి. అయితే కుంభరాశి వారు జూన్ 2 నుండి జూన్ 5 వరకు చేయవలసినటువంటి పనులు, దేవతారాధన, పరిహారాల గురించి తెలుసుకుందామండి. వీటి వలన మీకు ఆలోచనాత్మకంగా శాంతంగా ఉండేటటువంటి గొప్ప ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగం, కుటుంబం, ధన విషయంలో సమతుల్యత బాగా పెరుగుతుంది. జూన్ 2 మంగళవారం నాడు కొత్త పరిచయాలు ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజున డబ్బు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పనిలో మీ ప్రతిభ గుర్తింపు పొందేటటువంటి సూచనలు కూడా ఉంటాయి. అలాగే ఈ రోజున మహాలక్ష్మి దేవిని తెల్లటి పుష్పాలతో అర్చించినట్లయితే మీ పనుల్లో విజయం లభిస్తుంది. అలాగే ఈరోజు ఆవులకు ఆకుకూరలు పెట్టండి. జూన్ 3 బుధవారం నాడు మానసిక ఒత్తిడి కొంచెం పెరుగుతుంది. పనులను కొంచెం నిదానంగా పూర్తి చేయటం చాలా మంచిది. అనవసరమైనటువంటి విషయాలకు కొంచెం దూరంగా ఉండండి. అలాగే ఈ రోజున వినాయకుడికి గరికమాలను సమర్పించండి. అలానే సాయంత్రం పూట కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. ఇది మీకు ఎంతో శుభం. అలాగే వృద్ధులకు ఈ రోజున సహాయం చేయండి. జూన్ 4వ తేదీన గురువారం నాడు కుటుంబంలో ఆనందకరమైనటువంటి వార్తలు వినిపించవచ్చు. చిన్న ప్రయాణాలు కూడా ఈ రోజున మీకు బాగా అనుకూలంగా ఉంటాయి. స్నేహితులతో సమయం గడుపుతారు. అలాగే ఈ రోజున ఆదిత్య హృదయం పఠించుకోండి. అలాగే సూర్యుడికి నీలను ఆర్ధ్యాన్ని సమర్పించండి. ఇక ఈ రోజున గోధుమలను ఎవరికైనా కానీ దానం చేయటం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. జూన్ 5వ తేదీన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యమైన నిర్ణయాలు కొంచెం ప్రశాంతంగా ఆలోచించి తీసుకోండి. అలానే అమ్మవారి ఆరాధన చేసుకోండి. అమ్మవారికి పరమాన్నం నివేదించండి. గులాబీ పువ్వులతో పూజ చేయండి. గ్రీన్ లేదా పసుపు వస్త్రాలను ధరించండి. ఈ యొక్క 4 రోజులు మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా కనీసం 10 నిమిషాలైనా ఓం నమశివాయ అనే నామాన్ని ధ్యానించండి. మనశ్శాంతి పెరుగుతుంది. ఇక ఓర్పు పాటిస్తే ఈ 4 రోజుల్లో మీకు మరింత అద్భుతమైనటువంటి విజయకాలం తప్పక త్వరలోనే కనిపిస్తుంది. మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారు, మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదాలు.